ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. గత 3 వారాలుగా నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న కారణం చేత వాక్యం ద్వారా మిమ్మల్ని కలుసుకోలేకపోయాను. అయినా ఈరోజు తిరిగి ప్రభు తన కృపను బట్టి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకోవడానికి ముందుగా ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల చెంత చేరి మహోన్నతమైన మీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీరు ఇచ్చిన రక్షణ కొరకై ప్రభువా మీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని కాచి సంరక్షించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానం కొరకై ప్రభు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. లోకమంతా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటుండగా, శాంతి సమాధానం నెమ్మదిలేక భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటుండగా మీ బిడ్డలమైన మమ్మలను ప్రభువా మీరు సురక్షితంగా ఉంచిన విధానాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి కొంతసేపు నీ వాక్యమును ధ్యానం చేయవలసి ఉంటుండగా వాక్యం ద్వారా మమ్మల్ని సంధించండి. నీ దాసుడైన నన్ను ప్రభువా మీ సులుచాటను మరుగుపరిచి నాకును మాకును అవసరమైన వర్తమానం అందించి మీ నామాన్ని గణపరుచుకోమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు దివ్యనామన స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యానికి ముందుగా ఒక చిన్న పాట పాడుకుందాం. నిజమైన ద్రాక్షవల్లి నీవే అనేటువంటి పాట మనం పాడుకుందాం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమై ఉండగా నన్ను నీ దురక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమై ఉండగా నన్ను నీ దురక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. పాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. పాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే,
నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. దేవుని వాక్యము నుండి అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3 వచనాలు మనం చదువుకుందాం. ద ఎపిస్టల్ ఆఫ్ ఫస్ట్ తిమోతి చాప్టర్ 2 అండ్ వర్సెస్ 1 to 3. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నారు. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క గ్రంథంలో చక్కని మాటలను పౌలు ద్వారా ప్రభు మనకు రాయించి ఉంటున్నాడు. 2వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఈ లోకంలో మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం, ఈనాడు ఎక్కడ చూసినా నెమ్మది లేదు, ఎక్కడ చూసినా సుఖం లేదు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మానవాళి ముందుకు కొనసాగుతుంది. అయితే ఇటువంటి పరిస్థితిలో మనకు నెమ్మది సుఖము కావాలంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మంచి మాటలు ఈరోజు మనం నేర్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యముగా, అంటే ఇంతకంటే ముఖ్యమైనది ఏది కూడా లేదట. ఏమిటా ముఖ్యమైనది? అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. భక్తుడైన పౌలు అతడు విన్నవించుకోవడం లేదు, ఆయన హెచ్చరిస్తుంటున్నాడు. ఈజ్ గివింగ్ ఎగ్జార్టేషన్స్. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం గమనిస్తున్నాం. ఇక్కడ మానవాళిలో 3 ముఖ్యమైనటువంటి కేటగిరీస్ ఇక్కడ రాయబడి ఉన్నాయి. మొట్టమొదటిదిగా మనుషులు, తర్వాత రాజులు, తర్వాత అధికారులు. ఏమండి, ఈ ముగ్గురిని గురించి 4 విషయాలు మనం చేయాలని దేవుని యొక్క వాక్యంలో హెచ్చరింపబడుతున్నాం. మొదటిది విజ్ఞాపన, 2వది ప్రార్థన, 3వది యాచన, 4వది కృతజ్ఞతాస్తుతులు చేయాలి. ఇది పౌలు హెచ్చరిస్తున్నటువంటి విషయం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనుషులందరి కొరకు 4 విషయాలు మనం చేయవలసిన పనులు. 1 విజ్ఞాపన, 2వది ప్రార్థన, 3వది యాచన, 4వది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనుషులందరి కొరకును ఈనాడు ప్రపంచ జనాభా నియర్లీ 730 కోట్ల నుంచి 760 కోట్ల వరకు ఉన్నదని అంచనా వేస్తుంటున్నారు. ప్రభునందు ప్రియులారా, మనుషులందరి కొరకును మనం చేయవలసినటువంటి పనులు, జాతి మత కుల విచక్షణ భేదం లేకుండా అందరి కొరకు మనం ఈ 4 విషయాలు ప్రతి దినము కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమని బైబిల్ గ్రంథంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. గమనించవలసిన విషయం, మనుషులందరి కొరకు దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వ్రాయబడింది. ఆయన అందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు, అందరి కొరకు తన ప్రాణాన్ని బలి చేశాడు, అందరి కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఎవరైతే ఆయన రక్తంలో విశ్వాసం ఉంచుతారో వారందరినీ దేవుని పిల్లల అవుటకు ఆయన అధికారము అనుగ్రహించి ఉన్నాడు అన్న విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి కేవలం మన యొక్క స్నేహితుల కొరకు, మన యొక్క బంధువుల కొరకు, ఏమంటే మన శ్రేయోభిలాషుల కొరకు మాత్రమే కాదు, మనుషులందరి కొరకును మనం ఈ 4 విషయాలు చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, గమనించవలసిన విషయం మొదటగా మనం చూస్తే, ఏమండి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి చివరిగా. కాబట్టి దయచేసి గమనిద్దాం. చూడండి, దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనుషులందరూ కూడా మారు మనసు పొంది పరలోక రాజ్య వారసులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోకంలో ఉన్న ఏ మానవుడు కూడా నశించి నిత్యనాశానికి పోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే తన కుమారుని బలిపశువుగా కలవరిశిలో ఆయన వధించాడు. ఆయన రక్తంలో విశ్వాసం ఉంచిన వారందరినీ దేవుని పిల్లలుగా ఆయన చేసి ఉన్నాడు.
అయితే చాలామంది ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. సత్యమును గ్రహించిన మనము చేయవలసిన పని ఏంటంటే ఈ 4 విషయాల వారి గురించి దేవుని సన్నిధిలో మనం చేయవలసిన పని మనుషులందరి కొరకు చేయాలి. రెండవదిగా మనం చూసినప్పుడు రాజుల కొరకు అన్నాడు. దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రులు, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రెసిడెంట్స్, కొన్ని రాష్ట్రాలు, కొన్ని దేశాల్లో రాజులు పరిపాలిస్తుంటున్నారు. దయచేసి గమనించవలసింది, వారి యొక్క రక్షణ కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. వారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మనం దేవుని సువార్తను ప్రకటించలేము. వారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. అయితే ఒకటి మనం చేయవచ్చు, ఈ 4 విషయాలు దేవుని సన్నిధిలో మనము చేయవలసినటువంటి వారమై ఉన్నాం. వారి కొరకు, వారి రక్షణ కొరకు, వారి సంతానం యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. అంత మాత్రం కాకుండా ప్రభునందు ప్రియులారా, వారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఎన్నో బరువు బాధ్యతలు కలిగి ఉన్నారు. దేశాన్ని, రాష్ట్రాలని పరిపాలించాలంటే వారికి మంచి జ్ఞానం కావాలి, వివేకం కావాలి, నిస్వార్థంగా పరిపాలించేటువంటి కుశలత వారికి కావాలి. ఇవన్నీ కావాలంటే దేవుని బిడ్డలంగా మనం వారందరి కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. రాజుల కొరకు, ప్రధానమంత్రుల కొరకు, రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రుల కొరకు చక్కగా పరిపాలించేటువంటి జ్ఞానము వారికి అనుగ్రహించమని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టవలసినటువంటి వారమై ఉన్నాం. మూడవదిగా మనం చూసినప్పుడు ప్రభునందు ప్రియులారా, అధికారుల కొరకు అన్నాడు. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, పెద్ద పెద్ద కంపెనీలో ఉన్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్స్, ఎంతోమంది శాస్త్రజ్ఞులు ఉన్నారు, తెలివైనటువంటి వారు ఉన్నారు, పెద్ద పెద్ద పదవులను అలంకరించినటువంటి వారు ఉన్నారు, కలెక్టర్స్. ఓ ప్రభునందు ప్రియులారా, వారందరి కొరకు కూడా మనం వారి రక్షణ కొరకు మొట్టమొదటిగా వారి కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. అలాగే దేవుడు మంచి జ్ఞానమును వారికి అనుగ్రహించినట్టుగా వారి కొరకు ఈ 4 విషయాలు దేవుని సన్నిధిలో మనము చేయవలసినటువంటి వారమై ఉన్నాం. దయచేసి మరి క్లుప్తముగా ఆ 4 విషయాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే ప్రభునందు ప్రియులారా, వీరందరి కొరకు విజ్ఞాపన చేయాలని దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. దాన్ని ఇంగ్లీష్లో ఇంటర్సెసరీ అంటారు. విజ్ఞాపన చేయడం, విజ్ఞాపన వేరు, ఆరాధన వేరు. మనము దేవుని ఆరాధించేటప్పుడు మనము దేవునికి ఇచ్చేటువంటి వారంగా ఉన్నాం. ఆయన మన జీవితంలో చేసిన మేలను బట్టి దేవునికి మనము మన హృదయాన్ని దేవునికి అర్పిస్తూ ఉంటున్నాం, మన స్తుతులను దేవునికి అర్పిస్తూ ఉంటున్నాం. అది ఇచ్చేటువంటిది. ఇక్కడ విజ్ఞాపన అంటే వేడుకునేటువంటిది. దేవునికి విజ్ఞాపన చేయాలి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యము మనం జీవించినంత కాలము దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉండాలి. మన విజ్ఞాపన బట్టి మన మొరలను దేవుడు వినేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ప్రభు సన్నిధిలో ఈ 3 కేటగిరీస్ గురించి ప్రభునందు ప్రియులారా, మరి మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అలాగే అధికారుల కొరకు దేవుని సన్నిధిలో ఆయన పాదముల చెంత చేరి వారి కొరకు మనం విజ్ఞాపన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ విషయాన్ని మనం గమనించాలి. రెండవదిగా మనం గమనించినప్పుడు ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, విజ్ఞాపన తర్వాత ప్రార్థనలు చేయాలనేటువంటి విషయాన్ని మనం గమనిస్తుంటున్నాం. ప్రార్థన దేవుడు మానవునికి ఇచ్చిన గొప్ప కృపావరము ప్రార్థన. సార్వభౌముడైనటువంటి దేవుని కలుసుకోవాలంటే దేవుడు ఒక మంచి పని మన కోసం చేశాడు. ప్రార్థన అనేటువంటిది దేవుడు మనకు కలిగించాడు. ఏ సమయంలోనైనా 24 గంటల్లో ఈ సమయంలోనే దేవునికి ప్రార్థన చేయాలనే నియమం లేదు. ఏ సమయంలో మనం ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన విని ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించాలి. ప్రార్థనలో 2 వ్యక్తులు, ఒకరు దేవుడు, రెండవది నీవు చేసేటువంటి ప్రార్థన దేవుడు వింటాడు. ఆ ప్రార్థన విని నీవు చేయవలసిన పని ఏమిటో దేవుడే ఆ ప్రార్థన ద్వారా నీకు తెలియజేస్తాడు. ఇది మనం గమనించవలసిన విషయం. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ప్రభునందు ప్రియమైనటువంటి వారు, దెర్ ఇస్ పవర్ ఇన్ ప్రేయర్. ప్రార్థన ద్వారా జరగనటువంటి లోకంలో ఏది కూడా లేదండి. ప్రార్థనలో దేవుని యొక్క శక్తి అందులో మరి ఇమిడి ఉన్నది. దయచేసి మనం గమనించవలసింది. దేవుడు మనకి ఇచ్చిన 24 గంటల్లో ఎంత సమయాన్ని మనం ప్రార్థనకు వినియోగిస్తుంటున్నామో ఒకసారి ఆలోచన చేద్దామండి. మనుషులందరూ నశించి నిత్యనాశానికి పోతున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, కొంతమంది దేవుని నమ్ముకున్న వారు ఉన్నారు, కొంతమంది దేవుడు అంటే ఇష్టం లేనటువంటి వారు ఎథియిస్టులు ఈ లోకంలో ఉన్నారు. ప్రార్థన ద్వారా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడి గొప్ప కార్యాలు చేసేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన అనేటువంటిది దేవుడు మానవునికి ఇచ్చిన ఒక గొప్ప కృపావరం. ఆ యొక్క కృపావరాన్ని మనం వినియోగించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి మొరపెట్టేటువంటి వారంగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో అనేక రకమైనటువంటి ప్రార్థనలు వ్రాయబడి ఉన్నాయి. అయితే వాటన్నిటినీ వివరించడానికి ఇది సమయం కాదు. ప్రతి సమయంలో ప్రార్థన చేయమని ఉంది, ఎడతెగక ప్రార్థన చేయమని ఉంది, ప్రార్థనలో కొనసాగమని ఉంది, మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. భక్తుడైనటువంటి యాకోబు రాష్ట్రం,
ఎవరికైనా శ్రమ కలిగినడలా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగినడలా అతడు కీర్తనలు పాడవలను. నేడు లోకానికి వచ్చినటువంటి శ్రమ భయంకరమైనటువంటి శ్రమ, ఏనాడు మానవుడు ఊహించినటువంటి గొప్ప శ్రమ ఈ యొక్క COVID-19 అనేటువంటిది భయంకరమైనటువంటి మహమ్మారి ప్రపంచానంతా కూడా ఏలుతూ ఉంది, ప్రపంచాన్ని గగ్గోలు చేస్తూ ఉంది. ఎక్కడ చూసినా శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. లక్షలాది మంది ఈ వ్యాధి చేత బాధపడుతున్నారు, కోట్లాది మంది, లక్షలాది మంది ఈ వ్యాధి చేత ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోయారు. విడనాడబడిన కుటుంబ సభ్యుల యొక్క రోదన ఎంత భయంకరమైనటువంటి విషయం. కాబట్టి దేవుని నమ్మిన బిడ్డలుగా మనము చేయవలసిన పని ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ యొక్క మహమ్మారిని తొలగించు, ప్రపంచంలో శాంతి సమాధానం నెమ్మదిని కలిగి చేయమని మనము కన్నీటితో ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ప్రభునందు ప్రియులారా, గమనించవలసిన విషయం, దేవుని యొక్క వాక్యంలో కొన్ని వచనాలు ఉన్నాయి, కానీ మనం వాటిని జస్ట్ ధ్యానం చేయం. కానీ జస్ట్ మీ దృష్టికి నేను తీసుకుని వస్తాను. 3వ అధ్యాయం 33 మనం చూస్తే ఇర్మియా గ్రంథంలో కాల్ అంటు మీ ఐ విల్ డెలివర్ ది, ప్రార్థన చేయము నేను జవాబిస్తానంటున్నాడు ప్రభును. అలాగే కీర్తనలు 55వ కీర్తన 22వ వచనంలో ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు నన్ను మహిమపరచెదవు అన్నాడు. యోహాను సువార్త 14:16. వాట్సోఎవర్ యు షల్ ఆస్క్ మీ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్, నా నామమున మీరు నన్ను ఏమడిగినా చేస్తానని దేవుని యొక్క వాక్యంలో ఉంది. అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో కూడా ఒక మాట ప్రభు రాస్తాడు, భూలోకంలో ఇద్దరు ఏకీభవించి దేనిని గురించి ప్రార్థన చేస్తారో పరలోకమందున నా తండ్రి దానిని నెరవేరుస్తాడనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటే, ఈనాడు లక్షలాది మంది కూడి, కోట్లాది మంది కూడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినడా? ప్రార్థనలో ఎంత శక్తి ఉందో మనం గమనించాలి ప్రభునందు ప్రియులారా. కాబట్టి అనుదినము మనం ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత మనం ఉంది. దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన జీవితం అంతా కూడా ప్రార్థనతో కొనసాగింది. ఉదయముననే పెందల కడ లేచి అరణ్యమునికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాను, రాత్రులందు ఏకాంతముగా కొండల మీద వెళ్ళి ఆయన ప్రార్థన చేశాను అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రార్థన అనేటువంటిది ఒక మాదిరికరంగా యేసుక్రీస్తు ప్రభు మనకు పెట్టి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనం ప్రార్థన చేస్తున్నామా? ఒకవేళ ప్రార్థన అనుభవం లేకుంటే ఈ వాక్యం వింటుంటుండగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా నీటి నుంచైనా మోకాల్లోనే ప్రార్థన చేద్దాం. మనుషులందరి కొరకు ప్రార్థన చేద్దాం, రాజుల కొరకు ప్రార్థన చేద్దాం, అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. 3వదిగా మనం చూస్తే ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రార్థన అయిపోయిన తర్వాత యాచన అనేటువంటి మాట చూస్తున్నాం. యాచన అనేటువంటి మాట మనం చూస్తున్నాం. యాచించుట అంటే అడుక్కునుట, బెగ్గింగ్ అనొచ్చు. ప్రభునందు ప్రియులారా గమనించండి, ఇప్పుడైతే ఈ బెగ్గర్స్ అనేటువంటి వారు చాలామంది తగ్గిపోయారు. కానీ ఇంకా పట్టణాల్లో మనం చూస్తే, పల్లెల్లో చూస్తే ఉదయం లేచి వారు అమ్మా అన్నామని అని వాళ్ళు ఏం చేస్తారు? యాచిస్తారు, అడుగుతూ ఉంటారు. ఒకవేళ లోపల నుండి సమాధానం రాకపోయినా వాళ్ళు పెట్టేంత వరకు కూడా కొంతమంది యాచిస్తూనే ఉంటారు. దయచేసి మాకు సహాయం చేయండి, మాకు అన్నం పెట్టండి, మాకు ఆహారం కావాలి, ఆకలేస్తుందని మాట్లాడుతున్నప్పుడు లోపల ఉన్నటువంటి వారు ఆ బాధ తట్టుకోలేక ఏదో ఒకటి వేసేస్తారు అని అనుకుంటారు. దయచేసి గమనించవలసిన విషయం ప్రభునందు ప్రియులారా, యాచన చేయడం దేవుని యొక్క వాక్యంలో ఉంది. కేవలం విజ్ఞాపన చేయడమే కాదు, కేవలం ప్రార్థన చేయడమే కాదు, దేవుని యొక్క సన్నిధిలో యాచించేటువంటి వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యంలో సెలవిబడింది. దీనికి సాదృశ్యంగా నా సొంత మాటలు కాదు, కానీ లూకాసు వార్తలో ఒక సన్నివేశం మనం గమనించినప్పుడు యాచన అంటే ఏమిటో మనకు బాగా అర్థమవుతుంది. లూకాసు వార్త 11వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ప్రభునందు ప్రియులారా, 8వ వచనం నుంచి కొన్ని మాటలు ఇక్కడ రాయబడి ఉంటున్నాయి. గమనిద్దాం, చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనం చదువుతాను. మరియు ఆయన వారి తిట్లను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని ఆయనతో చెప్పినడలా, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుచుండటం వలనను లేచి అతనికి కావలసినవి అన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును. ప్రభు చెప్తున్నటువంటి మాటలు ప్రభునందు ప్రియులారా. పాపం పేదవాడు ఏదో రాత్రి తన స్నేహితుడు ఇంటికి వచ్చాడు, తను తినడానికే లేదు, కానీ ఇంటికి వచ్చిన అతిథికి ఏమి ఇవ్వకపోతే బాగుండదని తన ఎదుట ఇంటిలో ఉన్నటువంటి వాడు కొంత కలిగినటువంటి వాడే, అతనికి సామగ్రి అంతా సమస్తం ఉంది. అర్ధరాత్రి వెళ్ళి, ఇదిగో నా స్నేహితుడు వచ్చాడు, నాకు తినడానికి పెట్టడానికి ఏం లేదు, 2 రొట్టెలు బదులేమో, దయచేసి నీకు తిరిగి ఇస్తాను
అని అడగడానికి వెళ్ళాడు. దయచేసి గమనించవలసింది. అతడు మాటికి సిగ్గుమాలి అడుగుతుండడం వలన ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, ఏమండి నా పిల్లలు పడుకొని ఉన్నారు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటాడా? అతడు తన స్నేహితుడైనందుకు ఇవ్వకపోయినా అతడు సిగ్గుమాలి అనేటువంటి మాట గమనించాలి. అడుక్కుంటున్నాడు, సిగ్గుమాలి అడుగుట వలన అతనికి కావలసినవన్నీ ఇస్తాడంట. ఒక మానవుడే అడుక్కున్నప్పుడు ఇచ్చినప్పుడు దేవాది దేవుడు ఇవ్వడా? ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుని సన్నిధిలో యాచించడం తప్పుగా కొంతమంది అనుకుంటారు. ఏమో దేవుడు మాటికి అడుగుతుంటే ఏమనుకుంటాడు అని అనుకుంటాడు. లేదు, ప్రభునందుకు ఇలా ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టినటువంటి దేవుడు మన యొక్క అవసరం తీర్చడం, మన అక్కరను తీర్చడం, దేవుని గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను చక్కగా మనం అర్థం చేసుకొని ఎవరిని ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించాలి. 3 విషయాలు చూశాను. మొట్టమొదటిగా విజ్ఞాపన చేయాలి, రెండవదిగా ప్రార్థన చేయాలి, మూడవదిగా యాచన చేయాలి, నాలుగవదిగా ఆయన చెప్తున్నటువంటి మాట దయచేసి గమనిద్దాం. చూడండి, కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుచున్నాను. థ్యాంక్స్ గివింగ్. నాలుగవది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభా, మేము చేసినటువంటి విజ్ఞాపనకి, మేము చేసినటువంటి ప్రార్థనలకి, మేము చేసిన యాచనలకు మీరు జవాబిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ముందు మన జీవితంలో చేసిన మేలన్నిటికీ ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇప్పుడు ప్రభు చేస్తున్నటువంటి మేలన్నిటికీ కృతజ్ఞతలు చెల్లించాలి. రాబోయేటువంటి దినాల్లో కూడా మన ప్రార్థనలు, యాచనలు ఇవన్నీ కూడా విని మనకు జవాబు ఇవ్వబోతున్నటువంటి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, దయచేసి ఈ కృతజ్ఞతాస్తులు చెల్లించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి విషయంలో కూడా మనం దేవునికి స్తుతులు చెల్లించాలని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి విషయం మనం గమనిస్తుంటున్నాం. దయచేసి చూద్దాం. చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఒక విషయంలో కాదు, ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మన జీవితంలో మంచి జరిగినా, మన జీవితంలో కీడు జరిగినా, మేలు జరిగినా, మేలు జరగకపోయినా, ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో చేస్తాడు. కాబట్టి ఈ చిన్న వర్తమానం ద్వారా వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ లోకంలో మనం నెమ్మదిగా, సుఖముగా కూడా జీవించాలంటే ఒక టెక్నిక్ పాయింట్ ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా అనేటువంటి విషయం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రభునందు ప్రియులారా, అన్నిటికంటే ముఖ్యంగా ఈ విషయంలో 3 కేటగిరీస్ ఇచ్చాడు. వారిని గురించి మనం చేయవలసినటువంటి 4 విషయాలు ఇక్కడ గ్రంథంలో క్రోడీకరింపబడ్డాయి. మొట్టమొదటిగా దేవునికి విన్నపం చేయాలి, కృతజ్ఞతలు చెల్లించేది 4వ విషయం. మొట్టమొదటిగా తర్వాత ఇంటర్సెసరీ మనం చేయాలి, విజ్ఞాపన చేయాలి, రెండవదిగా ప్రార్థన చేయాలి, మూడవదిగా యాచన చేయాలి, నాలుగవదిగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ విధంగా చేస్తే జరిగేటువంటి విషయం ఏంటో దయచేసి గమనిద్దాం. చూడండి, ఇది మంచిది, మన రక్షకులకు దేవుని దృష్టికి అనుకూలమైనదే ఉన్నది. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది మంచిదట, దయచేసి గమనించాలి. ఫర్ దిస్ ఈస్ గుడ్ అండ్ అప్లికబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అవర్ సేవియర్. దయచేసి గమనించవలసిన విషయం, ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. మంచిదాన్ని, దేవుని దృష్టికి అనుకూలమైన దాన్ని వదిలిపెట్టి వేటిలో గురించి మనం ప్రార్థన, యాచన, విజ్ఞాపనలు చేస్తే దానివల్ల ప్రయోజనం ఉందా? ఒకసారి గమనించాలి. ఒకవేళ అనేక సార్లు మీరు బైబిల్ చదివి ఉండవచ్చు, ఈ విషయాన్ని కూడా మీరు చదివి ముందుకు సాగిపోయి ఉండవచ్చు. కానీ దేవుడు ఈరోజు ప్రత్యేకంగా నీతో, నాతో మాట్లాడుతున్నాడు. ఇది మంచిది, ఇది శ్రేష్టమైనటువంటిది, దేవునికి అనుకూలమైనదే ఉన్నది. కాబట్టి మనం నేర్చుకున్నటువంటి ఈ పాఠాన్ని మన హృదయాల్లో మనం తలంచుకుందాం. ప్రభు మంచిది అంటున్నాడు. ప్రభుకు అనుకూలమైనది మనం చేయకోకుండా వేటిలో చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి చిన్న వర్తమానం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. నేడు ప్రపంచం అంతా కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎక్కడ చూసినా శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా లాక్డౌన్గా అనేక నెలలుగా మనం బాధపడుతుంటున్నాం. అయితే ప్రభు యొక్క బ్రహాకృపను బట్టి మనందరినీ దేవుడు క్షేమంగా ఉంచున్నాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అంత మాత్రాన మనం సాటిస్ఫై కాకుండా లోకం వైపు మనం చూస్తాం. ఎంతోమంది మనలాంటి శాంతి సమాధానం లేకుండా ఈ లోకంలో బాధపడుతుంటున్నారు. వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు తప్పనిసరిగా మనం 4 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే రాజుల కొరకు, మూడవదిగా అధికారులందరి కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగ చేయుట ఇది మంచిది, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు అనుకూలమైనది ఉన్నది. కాబట్టి దీన్ని మనం గ్రహించి విని అలాగే మనం ఉండిపోకుండా ప్రతిరోజు ఈ 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ఈ 3 కేటగిరీల కోసం మనం తప్పకుండా ప్రార్థన, యాచన, కృతజ్ఞతలు చెల్లించవలసిన వదులమైన అలాగ చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగా.
చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, ఆకాశ మహాకాశం పట్టుచేయాలని మా గొప్ప దేవ, మరొకసారి ప్రభా మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు ద్వారా మీరు మాకు ఇచ్చిన మీ నిత్య రక్షణ కొరకై తండ్రి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నా, మిమ్మల్ని ఘనపరుస్తుంటున్నా. మా ప్రియ ప్రభా, ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మమ్మల్ని తాకిన విధానాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్ర. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో తండ్రి మంచి శ్రేష్టమైనటువంటి మాటలు ప్రభా మీరు మాకు సెలవిచ్చారు. ఈ లోకంలో మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాలు చేయాలని హెచ్చరిస్తున్నా. ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నదన్న విషయాన్ని ప్రభా మీరు మా దృష్టికి తీసుకుని వచ్చినందుకు నాయన మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నారు. మా కొరకు మాత్రమే కాక, మా బంధువుల కొరకు మాత్రమే కాక, మా యొక్క తండ్రి నాయన నిలవరల కోసమే కాక తండ్రి ప్రపంచం అంతటి కొరకు ప్రభా, లోకంలో ఉన్న ప్రతి మానవుని కొరకు మేము నాయన ఈ 4 విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ సహాయం చేయండి. ఎందుకనగా మనుషులందరినీ సృష్టించిన వాడు నీవే, మనుషులందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు నీవే, మనుషులందరి కొరకు తండ్రి నీ రక్తమును కార్చిన వాడు నీవే. ఏ వ్యక్తి కూడా నశించిన నాశనానికి కూడా మీకు ఇష్టం లేదు. కాబట్టి మనుషులందరి కొరకు ప్రార్థించమని కోరుతున్నారు. నాయన సహాయం చేయండి. అలాగే ప్రభా ప్రెసిడెంట్స్, అలాగే తండ్రి నాయన మరి ప్రధానమంత్రులు ఎంతో బాధ్యత కలిగి ప్రభా జీవిస్తూ ఉంటుండగా వారికి మంచి జ్ఞానము, వివేకము రావాలంటే తండ్రి నాయన మేము ప్రార్థన చేయవలసిన వారమైనా, విజ్ఞాపన చేయవలసిన వారమైనా, కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారమైనా తండ్రి సహాయం చేయండి. మంచి జ్ఞానాన్ని దయచేయండి. దేశాలని, రాష్ట్రాలని పరిపాలించుటకు ప్రధానమంత్రులకు, ముఖ్యమంత్రులకు మంచి జ్ఞానము, వివేకము తండ్రి దయచేయమని నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా చివరిగా తండ్రి అధికారులందరి కొరకు నాయన మరి ప్రార్థన చేయమని కోరి ఉంటున్నారు. తండ్రి సహాయం చేయండి. తన బాధ్యత గల ఉద్యోగాల్లో వారు ఉంటుండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన, సహాయం చేయండి, కృప చూపించండి. అలాగే తండ్రి మరి ముఖ్యంగా మా దేశ సరిహద్దుల్లో తండ్రి మా ప్రాణాలను కాపాడి వారి ప్రాణాలని పణముగా పెట్టినటువంటి తండ్రి నాయన నాయన నీ ప్రజల కొరకు ప్రార్థిస్తుంటున్నాను. కుటుంబాలను వదిలిపెట్టి తండ్రి ఎంతో బాధ్యత కలిగి తండ్రి నాయన వారు పనిచేస్తుంటుండగా నీ బిడ్డల భద్రత కొరకు మరొకసారి తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయం చేయండి, కృపను చూపించండి. మా ప్రియ ప్రభా మరొకసారి తండ్రి నాయన COVID-19 కొరకు ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి ప్రభా నాయన భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రపంచం ఎదుర్కొంటూ ఉంది తండ్రి. రోజు రోజుకు నాయన కేసులు పెరిగిపోతున్నాయి తండ్రి. మరి మనుషులు ఎంత ప్రయత్నం చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. కానీ అయా దేవాది దేవుడు అయిన నీకే సమస్తం సాధ్యమవుతుంది. ఇర్మియా గ్రంథంలో మీరు చెప్పినట్టుగా నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైన ఏదైనా కలదా అని ప్రభా మీరు సెలవిస్తున్నారు. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నాయన. అయా మీరే కృప చూపించండి, సహాయం చేయండి. మీ యొక్క కృపను ప్రభా, మీ యొక్క నాయన కరుణను ప్రభా, మీ యొక్క దయను మరొకసారి తండ్రి కనపరచండి నాయన. సహాయం చేయండి తండ్రి, కృప చూపించండి. అద్భుతమైనటువంటి కార్యములు చేసి ప్రభా నాయన త్వరలోనే ఈ మహమ్మారి నుండి ప్రజలు బయటపడుటకునైనా కావలసిన కృప చూపని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఇంతవరకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా మా యొక్క క్రిస్టియన్ బ్రదర్ల చర్చి అసెంబ్లీ కొరకు ప్రార్థిస్తుంటున్నాం ప్రభు. నేను ఈ సంఘ పెద్దల కొరకు, నేను కుటుంబస్తులందరి కొరకు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయం చేయండి, కృపను చూపించండి. నిశ్చితమైతే త్వరలోనే ప్రభా నేను చర్చెస్ తెరవబడి మేమందరము ప్రభా నీ సన్నిధిలో తండ్రి నీ యొక్క ఆయన గృహంలో మేము చేరి మేమందరూ ప్రభా మనసారా మిమ్మల్ని ఆరాధించేటువంటి కృపను త్వరలోనే మీరు అనుగ్రహించి మీ నామాన్ని ఘనపరుచుకోమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు దివ్యనామన స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడున్న మనకు, మన ప్రియులకు నిరంతరము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. చిన్న మెసేజ్.